హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. ఈరోజు మనం దేశ రాష్ట్ర పరిణామాల గురించి తెలుసుకుందాం. మనతో తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనం తాడూరు శ్రీనివాస్ గారితో ఉన్నాము. నమస్కారం. నమస్తే. ఈరోజు ఏంటి అంటే ప్రజెంట్ అంటే మన హైదరాబాద్లో ఎలా ఉందంటే చిన్న చిన్న వర్షాలకి మునిగిపోతుంటుంది. మీరేమనుకుంటున్నారు సార్? మరి నిజంగా కూడా తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత మొట్టమొదటగా నాటి ముఖ్యమంత్రి గారు నేను హైదరాబాద్ సిటీని ఇస్తాంబుల్ లాగా చేస్తానని చెప్పినారు. నిజంగా కూడా ప్రజలు ఆ డ్రీమ్ చేసినారు. తెలంగాణ సెపరేట్ అయింది, హైదరాబాద్ మెయిన్ తెలంగాణకి గుండెకాయ లాంటిది, రెవెన్యూ పరంగా కూడా జిహెచ్ఎంసీకి అల్టిమేట్ ట్యాక్సేషన్ వస్తుంది, చాలా గొప్ప డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాం. ఆ తర్వాత ఎవరు కేటీఆర్ గారు నేను సింగపూర్ చేస్తా అని మాట్లాడడం, ఇంకా ముందుకెళ్ళి హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్లను తాగినట్టు తాగొచ్చు మనం అని చెప్పి మాట్లాడినాడు ఆనాటి ముఖ్యమంత్రి. ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన కొడుకే స్వయంగా, తండ్రే ముఖ్యమంత్రి ఉండి కొడుకే మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే నిజంగా అద్భుతం జరుగుతుంది, వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది కదా ఇంట్లో బయట అనుకున్నాం. కానీ మీకు జూబ్లీ హిల్స్లో కృష్ణానగర్లో ఒకవేళ డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు మేము స్వయంగా చూసాను. జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ ప్రాంతంలో మొన్న కిషన్ రెడ్డి గారు నేను వెళ్తున్నప్పుడు ప్రజలు చెప్పినారు, మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఒకవేళ వర్షం పడ్డదనుకో సాయంత్రం 4 గంటలకు అట్లా ఇంటికి కూడా రాలేని పరిస్థితి. సో ఎవరైనా జబ్బు పడితే బయటికి పోలేని పరిస్థితి. పిల్లలు మాన్యువల్స్లలో పడి కొట్టుకుపోయినారు. ఇవాళ వరదలు అంటే నదుల దగ్గర వస్తాయి వరదలు అని అనుకున్నాం, కానీ ఇవాళ వరదలన్నీ హైదరాబాద్ నగరంలో వస్తున్నాయి. మీద చూస్తే ఫ్లైఓవర్లు ఉన్నాయి, పక్కన చూస్తే అద్దాల భవంతులు ఉన్నాయి, కింద చూస్తే మనుషులు కొట్టుకుపోతున్నారు. ఇదేం డెవలప్మెంట్? ఆయన కేటీఆర్ గతంలో అన్నాడు, రజనీకాంత్ ఎయిర్పోర్ట్ దిగి హైదరాబాద్కు వస్తుంటే ఆహా ఇది సింగపూర్ లాగా ఉంది, ఏం బిల్డింగ్లు ఇవి, లయ సినిమా యాక్టర్ అన్నది. ఆ లయని రజనీకాంత్ని ఇవాళ నడిపియాలిడా తీసుకొచ్చి, అంటే వాళ్ళతో ఇట్లా స్టేట్మెంట్లు ఇప్పియడం. ఆ లయ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టుంది. ఒకసారి ఆమె ఈ వర్షం పడేటప్పుడు హైదరాబాద్లో తిరగాలి. నేనేమంటున్నా, అద్దాల బిల్డింగ్లు మాదాపూర్లో ఉన్నంత మాత్రాన అవి నెత్తి దూసుకోవడానికి పనికిరావు. కింద డ్రైనేజ్ డెవలప్ అవుతాయి కదా, ఆ బిల్డింగ్లు ఎవరి కంపెనీలు వాళ్ళు ఓన్గా కట్టుకున్నటువంటి బిల్డింగ్లు. కేటీఆర్ ఏదో కట్టినట్టు ఆయన కట్టిన ఒక్క దుర్గం చెరువుది ఫ్లైఓవర్ మీద సెల్ఫీలకు పనికొచ్చేటట్టు కట్టిండు, వంకర టింకర. కింద నీళ్లు, ఆ బ్రిడ్జ్ మీద నీళ్లు నిలుస్తున్నాయి, ఫ్లైఓవర్ల మీద నీళ్ళు నిలుస్తాయా అండి? ఇన్ని దేశాలు తిరిగిచ్చిండు ఆయన, ఇదేనా మరి? ఆ కట్టేటప్పుడు పోయి ఇన్స్పెక్షన్ చేసేది లేదా? ఇప్పుడు వరదలు పడుతున్నాయి, పాయింట్ మీదకి అనుకోవాలి, తిరగాలి వరదలల్లా. మరి ఆయన ఏడ తిరుగుతున్నాడు కేటీఆర్? తిరిగి కదా ప్రభుత్వాన్ని విమర్శించాలి, గతంలో చేసిన అనుభవం ఉంటే మనం చెప్పాలి. ఇక ఈ ప్రభుత్వం హైడ్రా ఇవాళ ఈ టైంలో ఎవరైనా ఎమర్జెన్సీ బేస్డ్ పనిచేసేటటువంటి మార్షల్స్కి, ఏది హైడ్రా మార్షల్స్కి మొత్తం జీతాలు తగ్గించే జీవో తీసిరు, వాళ్ళందరూ స్ట్రైక్లకు పోయారు. ఇవాళ వాళ్ళు మేము వచ్చేది పోలీస్ డ్యూటీ చేయడానికి వచ్చినాం, కానీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సెపరేట్ ఇది కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ని పెంచాలి. హైడ్రా ఓన్లీ రెవెన్యూ పెంచుకోవడానికో వ్యక్తిగతంగా బ్లాక్మెయిల్ చేసేవారి దగ్గర డబ్బులు గుంజడానికో కాదు కదా, ప్రజల్ని సుఖశాంతులతో ఉండేటట్టు చేయడానికి ఏదైనా చట్టాలు తీసుకొస్తే. ఒక చట్టం ఎందుకు తెస్తాం? ప్రజలకు ఉపయోగపడే చట్టాలు వస్తాయి. ప్రజలు సుఖంగా ఉండడానికి చట్టం కావాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త చట్టాలు తీసుకురావాల్సినటువంటి పని లేదు ప్రభుత్వాలకి. ఇటువైపు రేవంత్ రెడ్డి, కేటీఆర్ తిట్ల పురాణం, కేసీఆర్ అయితే ఎక్కడున్నాడో తెలియదు, ఆయన బయటికే వస్తలేడు, ప్రజలేమో వరదలలో మునిగిపోతూ ఉన్నారు. హైదరాబాద్ పరిస్థితి ఇది. సో అందుకనే హైదరాబాద్ ఈరోజు కూడా 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత, 10 ఏళ్ళ తెలంగాణ తర్వాత, వాళ్ళని తిట్టి వచ్చిన 2 ఏళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ తర్వాత కూడా ఇయ్యాల వర్షం వస్తే కూడా మునుగుతున్నాయి. ప్రజలేమో నీళ్ళలో కొట్టుకుపోతుంటే ముఖ్యమంత్రి ఒక పిల్లగాన్ని పట్టుకొని తిరిగినట్టు, అతి సామాన్యుడు తిరిగినట్టు. ఇక కేటీఆర్ ఏమో జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎట్లా గెలిపించుకోవాలి, కానీ ఆ నదులు ఇప్పుడు వర్షాలకి మునిగిపోతూ ఉంది, ఆ వాడకట్లన్నీ ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు తిరగాలి కదా ప్రజల దగ్గరికి, రేపు ఓట్ల నాడు పోయి నీట్గా ఉన్నప్పుడు కాదు కదా, రోడ్ షోలు చేసి వెళ్ళిపోడు కాదు కదా, ఇప్పుడు చేయాలి కదా, ఇప్పుడు పోవాలి. వరదలలో మునిగినప్పుడు ఆ ప్రజలకి ఇండ్లలో వంటలు చేయడానికి సిలిండర్లు కొట్టుకోపాయి, ఇండ్లు కొట్టుకోపాయి, వంట చేసే పరిస్థితి లేదు, కనీసం ఆహారం అన్న అందియమనండి. బీఆర్ఎస్ పార్టీలో డబ్బులు బాగున్నాయి, ప్రభుత్వం ఉంది కాంగ్రెస్, వీళ్ళిద్దరూ రెట్టించిన ఉత్సాహంతో చేయొచ్చు కదా. ఇప్పుడు గువ్వల బాలరాజు గారు బీజేపీలో చేర్చుకున్నారు కదా సార్, ఇంకెవరైనా చేర్చుకునే? ఇంకా చాలా మంది ఉన్నారు, లైన్ కడతారు, మీరు చూస్తారు కదా. ముందుంది ముసళ్ళ పండుగ. బీఆర్ఎస్ పార్టీ నేను అనుకుంటే అంతర్ధానం అవుతుంది పార్టీ. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నది ఆషామాషి వాళ్ళు కాదు, ఉద్యమకారులు, ఉద్యమ ద్రోహులందరూ ఆయన పక్కకున్నారు. ఆయనకి ఎన్నడో నాడు ద్రోహం చేసే పోతారు.
గువ్వల బాలరాజు గారు చేర్చుకున్నందుకు అంటే పొలిటికల్ ఇష్యూ ఎందుకు అవుతుంది సార్ అసలు? సత్తా ఉన్న నాయకుడు, ఒక యువకుడు, చదువుకున్న యువకుడు, అచ్చంపేట లాంటి అంత రిమోట్ ఏరియాలో ఆయన లీడర్గా ఎమర్జ్ అయినాడు. గువ్వల బాలరాజు అంటే ఇలా రాష్ట్రంలో గుర్తుపట్టే ఫిగర్ అయినాడు. ఆయన వెళ్ళిపోతే పార్టీ మరి హరీష్ రావు, కేటీఆర్ బతలాడిరు ఆయనని, నువ్వు చెయ్యకు రాజీనామా అంటే ఆయనలో సత్తా ఉంటేనే కదా. ఇప్పుడు ఓట్ చోరీ పైన రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం గురించి అసలు పోరాడొద్దా? రాహుల్ గాంధీ ఇయ్యాల వాళ్ళ తాత ఎవరు ముత్తాత నెహ్రూ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ, వాళ్ళమ్మ చైర్పర్సన్గా 10 ఏళ్ళు ప్రభుత్వంలో కింగ్ మేకర్. తర్వాత ఈయన ఇయ్యాల రాహుల్ గాంధీ కూడా అప్పుడు పవర్లో ఉండే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన డమ్మీగా ఉండి మొత్తం రాహుల్ గాంధీ జీవోలు చింపేసే సత్వం ఉండే. మరి ఆయల్ల ఎన్నికల కమిషను గిట్లనే ఉంది కదా, వేరే ఏడికెళ్ళైనా ఆకాశంకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినామా? ఇదే వ్యవస్థలో ఎన్నికలు జరుపుకున్నాం కదా. మరి గతంలో మీరు 60 ఏళ్ల పాటు కంటిన్యూగా గెలిచారు కదా. అనేక రాష్ట్రాలలో 50 నుంచి 75ల దాకా మీది అఖండంగా గెలుస్తూ పోయారు, ఒకటే పార్టీ రాజుల కాలం లాగా. మరి అప్పుడు మీరు ఇవన్నీ గివే చేసిరా? ఏది అంబేద్కర్ పోటీ చేసినప్పుడు ఏది మన వెస్ట్ బెంగాల్ దగ్గర ఆ రోడ్లో ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కొన్ని గ్రామాలు మనకు ఇండియాలో ఉండే, వాటన్నిటిని తీసి బంగ్లాదేశ్కి ఒప్పచెప్పాడు ఆయన నెహ్రూ. ఎందుకంటే అంబేద్కర్ గెలవద్దని. ఆ విద్యలు నీకు తెలుసు కాబట్టి ఇలా నువ్వు ఆ రకంగా అనుకుంటున్నావు, కానీ అట్లా కాదు కదా. మరి అట్లంటే కర్ణాటకలో ఎట్లా గెలిచినావు? అట్లంటే వెస్ట్ బెంగాల్లో వేరే పార్టీ ఎట్లా గెలిచింది? మొన్నదా కేజ్రీవాల్ 2 times ఎట్లా గెలిచిండు? మరి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? అట్లా మేము అనుకుంటే మరి గెలవద్దు కదా ఇవి. మరి అట్లా అనుకుంటే టగ్ ఫర్ ఫైట్ అవుతుంది కదా. కేరళలో, బెంగాల్లో మేము అక్కడే చేస్తాం. ఒకవేళ చేసేది ఉంటే ఇవాళ ప్రతిపక్షాలే ఉండొద్దు అనుకుంటే మరి ఈ రాష్ట్రాలలో చేస్తాం కదా. కాబట్టి ఇవన్నీ ఫాల్స్ గేమ్, గెలవలేక ఆడలేక మధ్యలో ఓడంటారు చూడండి. ఆయనకు గెలుసుడు శాతగాక ఆయన రాజకీయాలు చేస్తున్నప్పటి నుంచి ఒక్కొక్క స్టేట్ చేజారిపోయి మొత్తం భారతదేశం అంతా కాషాయమయం అయిపోయింది. కాబట్టి ఇవాళ ఆయనకు డెఫినెట్గా భారతదేశం ఏకీకరణ చెందింది, ప్రజల యొక్క అభిప్రాయాలు ఏకీకరణ చెందినాయి, నేషనలిజం ఫర్డవిల్తా ఉంది. మోడీ గారి పరిపాలనలో నా దేశం అని భారతదేశ పౌరులందరూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూడు ఇంతకుముందు దేశం అనకపోదురు, నాకు ముఖ్యమంత్రి పదవి, నాకు ఎమ్మెల్యేలు, నేను ప్రధానమంత్రి ఎట్లా కావాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. ఇవాళ బీజేపీలో అట్లా లేదు. ఇవాళ అన్ని దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. మనం రాష్ట్రాలు చూసుడు, ప్రజలు మన దేశ ప్రజలతో పాటు ఇవాళ ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఇటు వైపు చూస్తున్నారు. అంటే ఎంత డెవలప్మెంట్ చేస్తే ఇవాళ ఆర్థికంగా మనం 3rd వరల్డ్ ఎకనామిక్ కంట్రీగా మారబోతా ఉన్నాం మనం. ఇట్స్ వెరీ సూన్. ఇవి చూసే కదా అనేక దేశాలు మన మీద కుట్రలు పన్నుతా ఉన్నాయి. కాబట్టి దేశభక్తితో నిండుగా ప్రజలు ఈరోజు మోడీ గారిని కానీ బీజేపీ పార్టీని పదే గెలిపిస్తూ ఉన్నారు. అది ఆయనకు కంటగింపుగా మారింది. ఇక ఫ్యూచర్లో నేను రాలేనేమో, అందుకని ఆయన ఏకంగా ఎన్నికల ప్రాసెస్నే తప్పుపట్టాలి. దేని ద్వారా గెలుస్తారు ప్రజలలో? ఆయన పదే బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఆ గెలుపుకు ఈ ఓటింగే కారణం. కాబట్టి ఈ ఓటింగ్నే మనం మలాయం చేద్దాం, ఈ సిస్టమ్ని మలాయం చేద్దాం. అతిపెద్ద ప్రజాస్వామ్యం, 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు చాలా శాంతియుతంగా జరుగుతాయి. దీన్ని స్టడీ చేయడానికి అనేక దేశాల యొక్క అధికారులు కానీ ప్రజలు కానీ వస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో దాన్ని అపహాస్యం చేసే విధంగా నువ్వు మాట్లాడితే ప్రపంచ దేశాల ముందు మన ఎన్నికల ప్రాసెస్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నువ్వు దిగజార్చినట్లే కదా. సో అందుకనే నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారిని ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయినాడు. వాళ్ళు ఏమన్నారు? ఒక అఫిడవిట్ ఇవ్వవే, దాని మీద ఎంక్వైరీ చేస్తావు అన్నారు. నువ్వు ఉట్టి కాగితం మీద కానీ లేకపోతే రోడ్ల మీద నిమాయిస్ చేస్తావు, తమాషాలు చేస్తావు, కానీ కాగితం అఫిడవిట్ రానంగానే ఎన్నికల కమిషన్ రాగానే ఊరికి పారిపోతుంది. నేను అనబడుతుంది. మరి నీ దగ్గర సత్తా ఉంటే ఇస్తావు కదా. మరి అఫిడవిట్ ఇస్తలేడు అయినా. మరి ఇయ్యాల ఎస్ఐఆర్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ ఎస్ఐఆర్ ఈరోజే చేసినాము, 2003లో చేసినాం కదా. ఆ రోజు ప్రభుత్వం ఎవరున్నారు? ఈయనే కదా ఉన్నది. వీళ్ళ తాతలు స్థాపించిన పార్టీ కదా ఉన్నది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హయాంలో ఎస్ఐఆర్ చేసినప్పుడు ఇవాళ అదే ఎస్ఐఆర్ నువ్వెట్లా తప్పుపడతావు? నిజంగా కూడా దొంగోట్లు ఎవరన్నా ఉంటే, రోహింగ్యాలు ఎవరన్నా ఉంటే బయటపడతారు, ఎవరన్నా పాకిస్తానీలు ఉంటే బయటపడతారు. నీకు ఎంతసేపు పాకిస్తానీల కోట్లు ఉండాలి, రోహింగ్యాల కోట్లు ఉండాలి, నీకు బంగ్లాదేశ్ మంచిగా ఉంటుంది, లేదు వేరే దేశం వాళ్ళు మన ఎకానమీ తిరిగితే సంకలు గుద్దుకుంటావు. అరే ఇదెక్కడ రాహుల్ గాంధీ? నువ్వు ఇండియనా లేకపోతే ఇంకోటా? నాకు అర్థం కాదు. భారతదేశం మీద మమకారం, భారతదేశ ప్రజల మీద మమకారం,
లేకపోతే ఇటువంటి విపరీత చేష్టలు చేస్తారు. బీఆర్ ఎలక్షన్స్ ముందే అంటే చాలా ఓట్లు తొలగించి మీరు గెలుద్దాం అనుకుంటున్నారు అనేసి రాహుల్ గాంధీ అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఓడిపోయినామని చెప్పి వాళ్ళు ఇక అన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఎన్నికల ప్రాసెస్ ఈ రకంగా చేస్తే మేము ఓటమి చెందుతాం, ఇంకా మేము గెలవలేము అని చేతులు ఎత్తేసాడు రాహుల్ గాంధీ గారు. నిజంగా కూడా ఫస్ట్ పొలిటికల్ క్లాసెస్ ఎక్కడైనా నేర్చుకున్న తర్వాత రోడ్ల మీదకి రావాలి. అసలు ఏ రకమైన ధర్నాలు చేస్తున్నాడు ఆయన, ఎట్లా అంటే ధర్నా చేయంగానే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయంగానే నేను హీరో అయిపోతాను అనుకుంటున్నాడు. ఒక ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఎన్నికలు అంటే బీహార్లో ఇంతకుముందు ఈయన గెలిచిండా, మరి ఆయన ఉన్నప్పుడు ఎన్నికలు అయినాయి కదా, అప్పుడు కూడా లల్లు ప్రసాద్ యాదవ్ గెలిచిండు కదా. వాళ్ళు ఎన్నికలు పెట్టినప్పుడు కూడా మేము ఎన్నికలు పెట్టినప్పుడు కూడా నితీష్ గెలిచిండు కదా బీజేపీ ఉన్నప్పుడు. సో నేనేమంటున్నానంటే ఇది ఎన్నికల ప్రాసెస్ని తప్పుపట్టడం అనేది చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు నిర్వహించినటువంటి అనేక ఎన్నికలలో మనమందరం కూడా బాధితులమే. ఓటు పేరుంటే తండ్రి పేరు తప్పు ఉంటుంది, తండ్రి పేరు ఉంటే భర్త పేరు తప్పు ఉంటుంది, ఓటు ఇవాళ ఉంటుంది రేపు తెల్లారి తీసేస్తారు. ఇవన్నీ మనం ఎదుర్కొన్నాం. ఇవాళ ఆధార్ కార్డు లింక్ చేస్తామంటే నీకు సిటిజన్షిప్, ఇప్పుడు సిటిజన్షిప్ బిల్లు తెస్తామంటే నాటి సిటిజన్షిప్ ఏడ బయట పడుతుందో అని తేనియవు. సోనియా గాంధీని త్యాగమూర్తి అంటారు, ఆమెకు సిటిజన్షిప్ గొడవలు వస్తాయేమో అని చెప్పి ఆమె ప్రధానమంత్రి కాలేకపోయింది, దాన్ని వీళ్ళు త్యాగంగా చెప్పుకుంటారు. ఈయన కూడా ఇప్పుడు అసలు మతం ఏంటో తెలియదు, కులం ఏంటో తెలియదు. భారతదేశంలో నిజంగా కూడా ఈ వ్యవస్థలు ఉన్నాయి కదా, నువ్వు అవి భరిస్తే కదా, ధరిస్తే కదా నీకు వాళ్ళ పడుతున్న బాధలు తెలుస్తుంది. సో నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారు ఫస్ట్ భారతదేశ విభిన్న సాంస్కృతిక వైభవాలని స్టడీ చేయాలి. విభిన్న లింగ్విస్టిక్స్ ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ కల్చర్ ఏ రకంగా ఉందో స్టడీ చేయాలి. తర్వాత భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ పటం మీద నిలబెట్టడానికి నేషనలిజం ఏ రకంగా ఉండాలో తెలుసుకోవాలి. తర్వాత భారతదేశం అంటేనే ఒకప్పుడు ప్రపంచంలో నిజంగా కూడా ఈ హిందూయిజం పుట్టింది ఇక్కడ. ఇవాళ మహాభారతం జరిగింది ఇక్కడ. మీరు చూడండి మహాభారతంలోనే పేరు ఇది పాండవులో లేకపోతే ఇంకో యుద్ధమో అని చెప్పరు, మహాభారతం అంటారు. ఈ భారతం అనేది మహాభారత్. కాబట్టి ఈ మహాభారత్ని అర్థం చేసుకోవాలంటే ఈ చిన్న బ్రెయిన్స్ సరిపోవు, ఈ అన్న చెల్లెళ్ళ పిల్లల ఆట సరిపోదు. ఇది దానికి పరిపక్వత ఉండాలి, చాలా కష్ట నష్టాలకు ఓడ్చుకొని పెరగాలి. ఈ భారతదేశంలో అనేక కష్ట నష్టాలకు ఓడ్చుకొని పెరిగినాడు కాబట్టి మోడీ. ఎంప్లాయ్మెంట్ అంటే ఎట్లా ఏముంటుంది, ఇవాళ ఏ రకంగా కష్టపడితే ఆ రోజు మన ప్రజలందరూ భారతదేశ ప్రజలందరూ ఎంత కష్టం చేస్తే ఈ భారతదేశం నిర్మాణం జరిగింది, దీన్ని ఎట్లా కాపాడుకోవాలి. ఇదే మన పిల్లలాటనా, ఏదో పాదయాత్రలు చేస్తే గెలుస్తాం, ధర్నాలు చేస్తే గెలుస్తాం అనుకోవడం కాదు కదా. ఓ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది. ఎన్నికల కమిషన్ అడిగింది పోయి అఫిడవిట్ ఇవ్వమని గెలవమని. ఒక్క బీహార్ ఎన్నిక నాడే నీకు సోయి వచ్చిందా? కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినాడు, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినాడు, మరి ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడాలి. ఎంపీ భవనాలపై నివాసాలకు నదుల పేర్లు పెట్టారన్నారు కదా, అంటే పెట్టారు కదా, ఇందులో కూడా రాజకీయం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు రాజకీయం రాహుల్ గాంధీకి కనిపించినట్టు నీకు కనిపిస్తున్నది. దీన్ని నేను ఒకటే నీకు చెప్పేది, బాగా అర్థం చేసుకోండి. ఆయన అంటున్నది ఏంటంటే కోజీ నది పేరు పెట్టినారు, అది బీహార్కు చెందినటువంటి నది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నది పేరు పెట్టినారు. ఎంపీ క్వార్టర్స్కి ఒక 4 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 4 బ్లాక్స్ ఏంటంటే ఒకటి కృష్ణ, రెండవది గోదావరి, మూడవది హుగ్లీ, నాలుగవది కోసీ నది పేరు పెట్టినారు. అయితే కోసీ నది బీహార్కు చెందింది కాబట్టి ఇది ఎన్నికల ముందు కావాలని పెట్టిండు మోడీ గారు అని అంటున్నారు. సరే దీంట్లో ఎన్నికలు ఉన్నాయి పెట్టినావు అంటున్నావు. మరి వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి నది పేరు పెట్టినాం కదా హుగ్లీ, మరి నేపాల్ నుంచి వాడుతుంది కదా ఈ కోసీ నది, మరి నేపాల్ పేరు పెట్టినట్ట. అంటే నేను అదే అంటున్నా, ఆ కుంచితత్వం, ఆ నారో మైండ్ ఉండకూడదు, బ్రాడర్ స్పెక్ట్రమ్ ఉండాలి. ఈ నదుల వల్ల ఏంటంటే భారతదేశం అంతా ఒకటే అనే స్ఫురణకు వస్తుంది. మరి కృష్ణా నది ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. తెలంగాణలో మా ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రం మాది కాదా? ఇక బీజేపీది కాదన్నట్ట. మోడీ గారు దీనికి ప్రధానమంత్రి కాదా? మరి కృష్ణానది పేరు పెట్టినాం, ఆంధ్రప్రదేశ్ పేరు పెట్టినాం, గోదావరి మహారాష్ట్ర అండ్ తెలంగాణలో ఆంధ్రాలో వాడుతుంది. మరి సౌత్ ఇండియా పేర్లు పెట్టినాం, మరి సౌత్ ఇండియా పేర్లు నార్త్ ఇండియాలో పెట్టొద్దా? నువ్వు మాట్లాడేటటువంటిది ఏ రకంగా ఉంది చూడండి. అంటే అవసరానికో మాట, ఏ రోజుదే ఆ రోజు ప్రతి దాంట్లో గొంగల్లో తింటూ ఎంటకలు ఏరినట్టుగా ఈ రకంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అందుకే నేను ఆ అపరిపక్వత చెందినటువంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేదే మన యొక్క ఇది దౌర్భాగ్యం. సో ఇటువంటి నాయకులు మరి రేపు ప్రధానమంత్రులు అయితే ఆయన కలలుగా అంటున్నాడు. మరి ఆయన కళల సౌధాలు ఏ రకంగా నిర్మాణం అయితే ఇట్లా మాట్లాడితే, నదులు పేర్లు పెడితే తప్పే, ఇంకోటి పెడితే తప్పే.
నేషనలిజం మాట్లాడొద్దు అంటారు, హిందూయిజం మాట్లాడొద్దు అంటారు. సో ప్రతి దాంట్లో ఆయన అభ్యంతరం లేవనెత్తేది. కాబట్టి రాహుల్ గాంధీ గారి మాటలు విని ప్రశ్నలు తయారు చేసుకుంటే మాత్రం మీ పప్పులు ఉడకవు. మనం చూసుకున్నట్టయితే అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకి లైఫ్ లైన్ ఉందంటారు, బీజేపీ పార్టీ ఏమో వాళ్ళ పైన అటాక్ చేస్తున్నారు కదా. లైఫ్ లైన్ ఉంది, ఇది పైప్ లైన్, అవినీతి పైప్ లైన్ టు ది కేసీఆర్ ఫామ్ హౌస్కి. చాలా చక్కగా లైఫ్ లైన్ అన్నాడు ఆయన. ఇది ప్రజలకు లైఫ్ లైన్ అయిందో లేదో తెలియదు కానీ కేసీఆర్కి మాత్రం లైఫ్ లైన్గా మారింది. ఇది పైసలు కుప్పలు కుప్పలు వచ్చి పడ్డాయి. 1,00,000 కోట్ల ప్రాజెక్టుని ఇవాళ కుదేల్మని కూలగొడితే అదేమో కూలిపోయి ఉన్నది. రేపు మళ్ళీ కట్టరా అనేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెప్పట్లేదు. ఈ రెండు ఆడుతున్నటువంటి డ్రామాలకు కాళేశ్వరం రైతులేమో పరేషాన్ల పడ్డారు. తెలంగాణలో ఆయన కాళేశ్వరము 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టిండు, నేను మూసినది 1,00,000 కోట్లతో నేను కట్టాలి. అరే ఈ వరదలు వస్తున్నాయి, అవే 1,00,000 కోట్లు పెడితే హైదరాబాద్ అంతా సుందర నగరంగా మారిపోతుంది. సో కానీ అట్లా చెయ్యరు వీళ్ళు. సో 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి కావాలి. ఇప్పుడు నేటి రాజకీయ నాయకులు, నేటి పరిపాలకులకి చాలా తమాషా అయిపోయింది. అంటే చిన్న చిన్న 100 కోట్లు 200 కోట్ల పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సామాన్యమైన రోడ్లు, మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యం, కరెంటు వెసులుబాటు, డ్రైనేజీలు, ఇవన్నీ వాళ్ళకు చిన్నగా కనిపిస్తున్నాయి. ఈ 100-200 కోట్ల పనులు కాదు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి ఉండాలి. అధికారంలోకి వచ్చినామంటే చాలు, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఉంటే తప్ప నేను లీడర్ కాదు. దాంట్లో వాళ్ళు అనుకున్న కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళకు పెద్ద ఎత్తున ధనం సమకూరాలి. రాబోయే ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలి. ప్రజల యొక్క బీదరికాన్ని ఆసరాగా చేసుకొని అవి ఎన్నికలలో పేలాలుగా వెదజల్లి ఆ రకంగా శవాల మీద పేలాలు ఏరకదిన్నట్టుగా బీదరికంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల యొక్క ఓట్లతో దండుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి మంత్రులై అందరికీ ఫామ్ హౌస్లు అయిపోతాయి. ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్క మంత్రి కట్టిండంటే ఇంకో మంత్రికి నీ ఫామ్ హౌస్ ఏడుంది, లేకపోతే ఫామ్ హౌస్లలో కలిసి మాట్లాడుకుందాంపా, డిన్నర్లు చేద్దాంపా. ఆ రోజు ఎమ్మెల్యేలను ఏడబెట్టిండు ఆయన, ఫామ్ హౌస్లో కూర్చోబెట్టుకున్నాడు. బీజేపీ పార్టీ వైపు అందరు పోతురని ఫామ్ హౌస్లలో ఎమ్మెల్యేలను బందీ చేసుకొని తింపిండు. 4 ఎమ్మెల్యేలని ఆయన ఎంబడే పెట్టుకొని ప్రతి స్టేజ్ మీద ఆయన ఎంబడి ఈయన పోలీస్ అయినట్టు ఆయన ఎంబడి బేడీలు వేసుకొని తింపిండు. దాన్ని ఆ రోజు జరిగిన సంఘటనను చూసే కదా ఈరోజు బాలరాజు ఈ రకంగా విభేదించి బయటకు వచ్చినాడు. కేసీఆర్ గారి నియంతృత్వ విధానాలు వాటినే ఆయన బూట్లే ఈయన దొడుక్కొని నడుస్తున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన పోయిన విధానమే, ఆయన అనుసరిస్తున్న విధానాలనే అనుసరిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తర్వాత కేసీఆర్ ఇవి కాలం చెల్లిన పైసలు. ఈ నాణాలకు విలువ లేదుగా, వాళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ విలువ పోయింది ప్రజలలో. కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువనే వస్తాం. చూశారు కదా వీడియో. తాడూరి శ్రీనివాస్ గారు మనతో ప్రస్తుత రాష్ట్ర పరిణామాల గురించి ఎంత స్పష్టంగా వివరించారో. ఇలాంటి టాపిక్తో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.